18,000 కాంట్రాక్టు పనులకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు తరిమి కొట్టాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణమోహన్ రెడ్డి చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని ప్రజలు బుద్ధి చెప్పాలని విమర్శించారు. తప్ప మీరు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఈ మునుగోడు కోట పైన రెపరెపలాడించే విధంగా జెండా ఎగరేస్తాము. 18,000 కోట్ల మేము చర్యలు తీసుకున్నాం. మీరు 18,000 కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నామని మీరే డైరెక్ట్గా మీ బ్రదర్ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు బయట ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు అవినీతిని మీరే చెప్పుకుంటున్నారు. మళ్ళీ మీ అవినీతిని ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. మాకు ఖచ్చితంగా గౌరవ కేటీఆర్ గారు ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు కానీ ఎక్కడ కూడా లేవు. మీరు నేను చెప్తున్నా మొగుడిని కొట్టి అంటే మీరు మొగుడిని కొట్టి మోసాలు ఎక్కేది అనేది మా ప్రాంతంలో ఒక సామెత ఉంది. అంటే మీకు ఎప్పుడైతే మీ మీద వస్తుందో ఆరోపణ తిప్పికొట్టే విధంగా మీరు అవతల మీద వ్యక్తుల మీద ఆరోపణ చేయడం సరైన ఇది కాదు. వెంకటరెడ్డి గారు మీరు ఒక పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలను కోవట్టుగా బీజేపీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకల్లా తెలుసు. మళ్ళీ మీరు మనసులో మీ వ్యక్తిత్వాన్ని మీరు ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఏ చిన్న కార్యకర్త అయినా మీరు కోవట్టుగా బీజేపీకి పనిచేస్తున్నారని మునుగోడు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మీరు ప్రత్యేకంగా మేము ఆరోపణ చేయక్కర్లేదు. ఖచ్చితంగా మీరు కోవట్టుగా చేస్తున్నారు. మీరు పార్టీలో ఉండి అన్నం తింటున్న ప్లేట్లో అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కి వెన్నుపోటు చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. మీ వ్యక్తిత్వాన్ని మీరు ఫస్ట్ ఒకసారి మాట్లాడుకునే పరిస్థితి ఉంది. మమ్మల్ని ఆరోపణ స్థాయి కాదు. మేము